హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సోలో ట్రావెలర్ 416. ఈరోజు అయితే మనం రాయగఢ వెళ్ళబోతున్నాం. రాయగఢలో ఉన్న ప్లేసెస్ అన్నీ విజిట్ చేయబోతున్నాం ఈరోజు. ఇంకా ఏముందంటే మా ఊరు, నేను ఆల్రెడీ ట్రైన్ అయితే మిస్ అయిపోయాను. మా ఊడు పాజిటివ్ వెళ్దాం అంటే వాడు ఇంకా లగలేదు మార్నింగ్. ఇప్పుడు నెక్స్ట్ ప్యాసింజర్ కోసం ఉండాలి. అదో 3 hours అయినా మేము లేట్ అయిపోతాం. అదైతే టికెట్ అయితే తీసుకున్నాం మామ. టైం అయితే 6:28 అయింది. మనమైతే సీతారానికి వచ్చేసాం. నెక్స్ట్ పార్వతీపురం స్టాప్, నెక్స్ట్ స్టాపే. పార్వతీపురం దగ్గరలో అయితే ఆపేశాడు మామ. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లే. పార్వతీపురం దగ్గరలో ఆపేశాడు. మనమైతే టెంపుల్కి వచ్చాం, మజ్జిగౌరమ్మ టెంపుల్కి రాయగఢలో. చూడండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారు చూడండి. బుధవారం ఎంతమంది ఉన్నారంటే సండే అయితే ఇంకెంతమంది ఉంటారు మీరు అర్థం చేసుకోండి. అస్సలు క్రౌడ్ అంటే క్రౌడ్. దర్శనం మాత్రం చాలాసేపు టైం పట్టింది, మ్యాక్సిమం 1.5 దాటింది. చూడండి కొన్ని మొత్తం క్రౌడే ఉంటుంది. ముందు కనిపిస్తుంది ఆ గుర్రం, అది బంగారంతో తయారు చేసిన గుర్రం. అది ఆ గుర్రం మీద అమ్మవారు ఊరు మొత్తం తిరుగుతారు, రాత్రి తిరుగుతారని ఒక ఇది ఉంది. ఇప్పుడైతే మనం ఒక వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇక్కడే కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది, మళ్ళీ వ్యూ పాయింట్ కూడా అదే. అక్కడ కనిపిస్తున్న కొండలన్నీ బాగుంటుంది మొత్తం వ్యూ పాయింట్ అయితే. ఎక్కడంటే ఎక్కడ జనాలే లేరు ఆ టైంకి. మేము వెళ్ళిన టైంకి 12:30 దాటింది. వెళ్ళాము కానీ ఎండ ఒకటే. చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో. అస్సలు అంటే అస్సలు ఆ మీదకి కూడా ఎక్కవచ్చు, కానీ మనమైతే ఆ ఎండలో ఇక్కడికి రావడమే ఎక్కువ అనుకున్నాను నేనైతే. చూడండి అక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఇదే, ఒడిశాలో ఉన్న కేబుల్ బ్రిడ్జ్. చాలా మంది అయితే తెలీదు. కొంతమంది దర్శనం చేసుకుని రిటర్న్ వెళ్ళిపోతారు, కొంతమంది మాత్రం వస్తారు. ఇవన్నీ చూడండి ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంచేశారు. నేనైతే బ్రిడ్జ్ సైడ్ నుంచి ఎక్కి వచ్చాను. ఆ కింద ఉన్నదే నాగవల్లి నది. ఇక్కడ ఇంకో వ్యూ పాయింట్ కూడా ఉంటుంది ఆ కింద. చూడండి ఆ కింద ఉంటుంది, స్టోన్స్ కాడ చూపిస్తాను చూడండి. రివర్ ఎత్తుకోండి, ఇదే నాగవల్లి నది. ఇక్కడ కూడా చాలా మంది ఫోటోలు తీసుకుంటున్నారు ఆ టైంలో. కేబుల్ బ్రిడ్జ్ దగ్గర చాలా మంది అయితే వచ్చారు, తెలీదు చాలా మంది. అక్కడ నుంచి అయితే మనకి రాయగఢ స్టేషన్ నుంచి అయితే మనకి బ్రిడ్జ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మనకి ఇంకా వ్యూ పాయింట్ కనబడుతుంది. అగోండి ఇదో బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అయితే ఇంకా బాగుంటుంది, కానీ ఫొటోస్కి అయితే బాగుంటుంది, కానీ చూడడానికి అంతేముండదు. కానీ వ్యూ పాయింట్ అయితే బాగుంటుంది మ్యాక్సిమం అయితే. మనకి ఇవన్నీ చూడడానికి వాళ్ళు 40-50 అని చెప్తారు, కానీ 30లో మనమైతే వెళ్ళొచ్చేవచ్చు దీనికి. రిటర్న్ వచ్చేటప్పుడు మనమైతే ఇప్పుడు రాయగఢ రైల్వే స్టేషన్ దగ్గర అయితే చూడండి. ఇక్కడ కూడా ఫొటోస్కి అయితే మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి ఇది కూడాను. మ్యాక్సిమం అయితే బుధవారం లాంటి వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే అప్పుడే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. సండే అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వరకు కానీ వీడియో ఎవరైనా చూసి ఉంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తారని చూస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.